ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. ఉన్నప్పుడు నువ్వు పార్టీలకు వెళ్ళి పార్టీలకు రా, నీకు కోఆప్షన్ మెంబర్ ఇస్తామని చెప్పారు పెద్దలు. సరే అని చెప్పేసి అందులో ఇద్దరు అభ్యర్థులను గెలిపిమని చెప్పారు. ఇద్దరు అభ్యర్థులను గెలిపిస్తే ఇస్తామని చెప్పారు. సరే మంచిదన్నాం, కష్టపడ్డాం. నేను బరాబర్ చెప్తున్నా, నేను పార్టీని నమ్ముకుంటే పార్టీని నమ్మినట్టుగా పనిచేస్తా, వ్యక్తులను నమ్మితే వ్యక్తులకు పనిచేస్తా. ఏదైనా సరే నేను వాళ్ళ వీళ్ళక సాటుకో మాట మాట్లాడే వ్యక్తిని కాను. సూటిగా కష్టపడ్డా. నేను ఒక కోఆప్షన్ మెంబర్ని గెలిపించిన, ఒక కౌన్సిలర్ని గెలిపించిన. రెండో కౌన్సిలర్ని కూడా స్వల్ప ఓటుతో ఓడిపోవడం జరిగింది. స్వల్ప ఓట్లతోటి అతను ఓటమి కారకులు కూడా ఏందో కూడా పార్టీలో ఉన్న వాళ్ళు ఎన్నిపోటు పడిచారు. అది కూడా అధిష్టానం తెలుసు, కానీ వాళ్ళ పేరు చర్య తీసుకోలేరు. ఈరోజు నాకు అన్యాయం చేశారు. నేను దయచేసి చెప్తున్నా, నాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, నేను 20 తారీఖు నుండి ఈ రోజు వరకు 20 తారీఖు నుండి నేటి ఈ టైం వరకు కూడా ప్రతి ఒక్క కౌన్సిలర్ని కలిసిన, ప్రతి ఒక్కరి ఇంటికి పోయినా, ప్రతి ఒక్కరితో మాట్లాడినా. నేను మాట్లాడినా కాబట్టే నాకు ఆవేదన వస్తుంది, నాకు బాధ కలుగుతుంది. చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. నేను దయచేసి చెప్తున్నా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను ఒక పార్టీలో పనిచేస్తున్నా, జనసేనగా పనిచేస్తున్నా. కాబట్టి ఇకనైనా ఇలా నాలాంటి వ్యక్తులను గుర్తించి వారికి తగిన నాగం చేయాలి. 20 తారీఖు నుండి నేటి వరకు నీకే ఉన్నది ఎమ్మెల్యే గలువు, ఎమ్మెల్యే గలువు, ఆదర్శనం గలువు, బాలిడనం గలువు, కంసనం గలువు అని చెప్పారు తప్ప అందరం కలుసుకుంటూ పోతున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు లాస్ట్ కోఆప్షన్ ఏదైతే కంసనర్ ఉన్నారో ఆ తీర్మానం లోపలికి పోవడానికి కూడా వాల్మీకి పోయారు. ఇప్పటి వరకు ఇదే ప్రకాష్ చారి ఒక్క కంసనర్ కూడా ఫోన్ చేయలేకపోయారు. కూడా నాకు సపోర్ట్ చేయండి, నాకు సహకరించండి అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని అడిగినా, ప్రతి ఒక్కరు దండం పెట్టినా, ప్రతి ఒక్కరు కాలు మొక్కినా నాకు చేస్తానికి రెడీ ఉన్నారు. వాళ్ళు లాస్ట్ చివరి కూడా లోపలికి పోవడానికి కూడా ఎంతో బాధపడి కూడా వేరు. సీనుకు అన్యాయం చేస్తున్నామని వాళ్ళు బాధపడరు తప్ప నాకు ఎవరైతే మాట ఇచ్చారో వాళ్ళు మాట తప్పిరు. నేను చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ఏదో ఒక రోజు మళ్ళీ నాకు టైం వస్తుంది. టైం వచ్చేది మేము మా భాష మేము చూపిస్తాం. మాదేందో మేము కూడా బాధ చెప్తాం. మా బాధ వాళ్ళు తెలియాలి వాళ్ళకు కూడా. ఇంకోరికి అన్యాయం జరగదు తీసుంటుంది. నా జరిగిన ప్రాబ్లం ఇంకో జరగద్దు. దయచేసి చెప్తున్నా, ప్రకాష్ చారి గారు పెద్ద ఫ్లాట్, ఆయన సార్థం ఒక సర్పంచ్, ఒక 3 సార్లు సర్పంచ్ చేసినాడు, ఒక ఎంపీటీసీ చేసినాడు. ఈ కోఆప్షన్ నెంబరా ఒక చిన్న పిల్లలు చేసుకోవచ్చు, చిన్న స్థాయిలు చేసుకోవచ్చిన పదవిని నువ్వు ఆశిస్తున్నావు అంటే దిగజారి బతున్నావు. నువ్వు కనీసం ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఒక కంసరం కలవకుండా అధిష్టానంలో ఉన్నటువంటి హరీష్ రావుని కలుస్తావు, ఎమ్మెల్యేని కలవ. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గారు పూర్తి సహకరించారు. నిజంగా ఈ కోఆప్షన్ సభ్యుల విషయాల్లో కూడా ఎమ్మెల్యే గారు, చెమిపూర్ రాజన్న గారు కూడా సహకరించారు. ఇక్కడ కొందరు వ్యక్తులు వాళ్ళ సార్థం కోసం నన్ను బలి చేశారు. వారికి తగిన న్యాయం వాళ్ళకు కూడా జరుగుతుంది. నేను ఒకటి చెప్తున్నా, నా ముంగడ చాలా ఉన్నాయి. ఇంకా ప్రకాష్ చారి గురించి ఏదైనా సరే ఇక ముందు నుంచి ఏందో నా ప్రభావం చూపిస్తా తెలియజేసుకుంటూ వేడుకుంటున్నాను. ఇకపై నాకు జరిగిన అన్యాయం కూడా జరగదని కోరుతున్నా.